మొదటిసారి ఎమ్మెల్యేనే అయితేనేం తన నియోజకవర్గానికి తానే తిరుగులేని ఎదురులేని మహారాణిని అని ఆమె భావిస్తూ ఉంటారు. తన అధికారాన్ని తన అహంకారాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వారి పని అయిపోయినట్లే. వారిని వేటాడి వేధించేస్తారు. ప్రోటోకాల్ విషయంలో తన పంతం నెగ్గలేదని ఏకంగా జిల్లా కలెక్టర్కే చుక్కలు చూపించారు. తాజాగా ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సభలోనూ తన పెత్తనాన్ని చెలాయించారు. సీనియర్ పార్టీ నేతలకు ఆహ్వానం కూడా పంపకుండా అవమానించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడికైతే వేదికపై కుర్చీయే లేకుండా చేసి కింద ఆహుతుల పక్కన కూర్చోబెట్టి తన ఫైర్ చాటుకున్నారు. రాయలసీమలోనే కాదు రాష్ట్రంలోనే టీడీపీలో తనదైన శైలితో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఎమ్మెల్యే తీరుపై ఫోకస్. కడప నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయిపోయారు మాధవిరెడ్డి. ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే ఆమెకు కంటి మీద కుణుకు పట్టదని పార్టీ నేతల్లోనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కడప నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈ సమావేశానికి వచ్చారు. అది నారా లోకేష్ మీటింగ్ అయితే నాకేంటి, చంద్రబాబు నాయుడు మీటింగ్ అయితే నాకేంటి, నా నియోజకవర్గంలో నాకు నచ్చని వారు నా సమావేశంలో కనపడ్డానికి వీల్లేదంతే అని మాధవిరెడ్డి అనధికార హుకుం జారీ చేశారు. దీంతో కీలకమైన కార్యకర్తల సమావేశంలో పార్టీలోని కీలక నేతలకు అసలు ఆహ్వానమే అందలేదు. ఇప్పటికే ఎమ్మెల్యే పోకడ చూసి ఆమె వెంట నడవడానికి ఏ ఒక్క నాయకుడు ఇష్టపడటం లేదు. దీనికి తగ్గట్లు నారా లోకేష్కు తమ గోడు వెళ్లబోసుకుందాం అనుకుంటే అలాంటి నేతలకు ఆ సమావేశంలో స్థానమే దక్కలేదు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మైనార్టీ నేత అమీర్ బాబుకు అసలు పిలుపే లేదు. మరోవైపు మాజీ నగర అధ్యక్షుడు కొండా సుబ్బయ్య ఎలాగోలా సమావేశానికి వస్తే నీ పేరు జాబితాలో లేదు అంటూ బలవంతంగా బయటకు నెట్టేశారు. ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ ను కలిసేవారి లిస్టులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ అనిత దీప్తి పేరుండగా అకస్మాత్తుగా ఆ పేరు మాయమైంది. దీంతో ఆమె ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి లోకేష్ ను కలవకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా 2024 ఎన్నికల వరకు టీడీపీ జెండా మోసిన సీనియర్ నాయకులను ఎవరినీ సమావేశానికి రాకుండా చేశారు. అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే తనకు నచ్చని కాపునేత హరిప్రసాద్ను అత్యంత దారుణంగా అవమానించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తన భర్త శ్రీనివాసులు రెడ్డికి ఉన్న పొలిట్ బ్యూరో పదవిని తీసేసి జోనల్ స్థాయికి పరిమితం చేశారు చంద్రబాబు. శ్రీనివాసులు రెడ్డి స్థానంలో కాపునేత హరిప్రసాద్కు ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దారుణంగా ఈ సమావేశంలో హరిప్రసాద్కు వేదికపై కుర్చీ కూడా వేయించలేదు ఎమ్మెల్యే. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కనే కూర్చోవలసిన హరిప్రసాద్ను వేదిక కింద కార్యకర్తలతో పాటు కూర్చోబెట్టి అవమానించారు. ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నేతలంతా మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ అయినా ఆ తప్పును సరిదిద్ది ఉండాల్సిందని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడైన హరిప్రసాద్ను కింద కూర్చోబెడితే నారా లోకేష్ ఎందుకు పట్టించుకోలేదని వారు నిలదీస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని ఇలానే అవమానిస్తారా అని వారు నిప్పులు చెరుగుతున్నారు. కొసమెరుపేంటంటే ఎమ్మెల్యే తప్పిదాలను సరిదిద్దడమో ఆమెను మందలించడమో చేయకుండా నారా లోకేష్ తన ప్రసంగంలో పార్టీలో అందరూ కలిసికట్టుగా ఉండాలని హితబోధ చేసి కూల్గా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే చేసిన అవమానం కన్నా లోకేష్ వైఖరే నేతలను ఎక్కువ బాధ పెట్టిందని గుసగుసలు వినపడుతున్నాయి.